రైట్ మస్తాన్ గారు, ఇది నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ రాబోతోందా అనే దానికంటే కూడా అసలు ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తారు, ఏ పార్టీ వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది అనే డిబేట్ లాగా మారిపోతుంది పూర్తిగా. రైట్, మీరు కూడా ఒకసారి ఉద్యోగాల గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి యువత ప్లస్ ఉద్యోగస్తులు కాంగ్రెస్ని ఎంచుకున్నారు, అందుకని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అంటున్నారు. ఓకే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటుంది. అటు బీజేపీ ఏమో మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ముద్రాలో కావచ్చు, ఇంకేదైనా స్టార్టప్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలు కావచ్చు, 2 కోట్లు అని చెప్పేసి ఒక లెక్క వేస్తుంది. 70,000 ఉద్యోగాలు ఎలా ఇచ్చాము అనేది జితేంద్ర గారు కూడా ఒక లెక్కేసి చెప్తున్నారు. నిజంగా ఉద్యోగాల విషయంలో వీళ్ళు 2 పార్టీలు కూడా ప్రజలకు ఎంతవరకు న్యాయం చేయగలిగాయి? నిజంగా నిరుద్యోగాన్ని పూర్తిగా ఏమైనా పారద్రోలాయా ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ? ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ అసలు ఉద్యోగాల విషయంలో ఏం చేసింది? నిజంగా వీళ్ళిద్దరిని బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ఎంచుకున్నారు ప్రజలు. ఓకే, దీన్ని క్యాష్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ బీజేపీని తెలంగాణలో ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయంటారా? స్థానిక అంశాల్లో భాగం అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిశ్రమలు రావటం, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం, ఉద్యోగాలు కల్పించడం ఒక ఇది. ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూస్తే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో, పర్మనెంట్ ఉద్యోగాల విషయంలో బాధ్యత నుంచి రాను తప్పుకుంటాం. ఏదైతే ఖాళీలు అవుతున్నాయో వెంటనే భర్తీ చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు, ఎక్కడా కూడా కేంద్ర స్థాయిలో కూడా. ఎందుకంటే కాంట్రాక్ట్ వైపు మళ్ళిస్తా ఉన్నారు, అవన్నీ జరుగుతా ఉన్నాయి. అయితే నేననేది ఏంటంటే అసలు మనము విద్యా విధానం ఏంటి, ఆ విద్యా విధానానికి అనుగుణంగా బయటకు వస్తున్న ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ విద్యావంతులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఏదైతే విషయాంశాలకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన అనేది సాధ్యమవుతుందా, దానికి అనుగుణంగా పరిశ్రమలు పెడుతున్నారా, ఆ విధంగా ఉందా అంటే లేదని చెప్పాలి మనం. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, వీటిలో అన్ని ఫెయిల్యూర్గా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నిరుద్యోగిత ఎందుకు పెరుగుతూ ఉంది, భారతదేశంలో ఎందుకు విదేశాలకు కూడా వెళ్ళిపోతా ఉన్నారు తెలియట్లేదు అప్పుడు మనకి. సో ఈ పార్టీలు చెప్తున్నవన్నీ కూడా చాలా వాటికి ప్రజలను మబ్బుపుచ్చే విధంగా ఉంటా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని కాదని కేంద్ర స్థాయిలో వచ్చింది. ఎంత మేరకు వాళ్ళు ఉద్యోగాలు కల్పించారనేది కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేననేది ఏంటంటే సరే ఆ ఉద్యోగాల విషయానికి వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా 70,000 ఉద్యోగాలు అనేది అవి ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా కాదు. లక్షలాది మంది వస్తా ఉన్నారు బయటికి. ఇంజనీరింగ్ కాలేజీలు వందల సంఖ్యలో ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు వందల సంఖ్యలో ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ వేరు. నేననేది ఏంటంటే సరే ఓకే మేడం, ఉద్యోగ విషయాలకు వస్తే నా అభిప్రాయం ప్రకారం అయితే ఏదైతే లక్ష్యాలకు అనుగుణంగా అయితే ఈ రాజకీయ పార్టీలు ఏవి పనిచేయట్లేదని చెప్తారు. రెండోది ఏదైనా తెలంగాణలోకి బీజేపీ వస్తుందా అనే దాని మీద చూస్తే ఖచ్చితంగా దానికి ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తూ ఉంది. దానిలో భాగం అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు జూబ్లీ హిల్స్లో తిరిగి బీఆర్ఎస్ పుంజుకునేలాగా కూడా జరిగింది అనేది కూడా గమనించాలి. వాళ్ళు ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి రేపు 10వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి 8,000 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు, ప్రారంభించబోతున్నారని చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా 40 లక్షల సభ్యత్వం కూడా తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రబలమైన శక్తిగా తెలంగాణలో ఎదుగుతోందని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ నయానా భయానా చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, అటు తెలంగాణలో కానీ, లేకపోతే ఇప్పుడు తమిళనాడులో కానీ చూడండి, భారతీయ జనతా పార్టీ కేవలం ప్రజల అభిమానం పొందటమే కాదు, అక్కడ కేసీఆర్ లాంటి కుటుంబాన్ని ఏ విధంగా ఇరుకు పెడతా ఉంటుంది కేసుల పేరు చెప్పి అనేది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసుల పేరు చెప్పి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కేసులకు సంబంధించి కూడా ఈ విధంగా కూడా భారతీయ జనతా పార్టీ మీద ఒక అపప్రద అనేది ఉంది ప్రజల్లో. అంటే వాళ్ళకి మాట వినకపోతే కేసుల్ని బయటికి తీసి వాళ్ళని జైలు పాలు చేయటమో, లేకపోతే ఈడీ, లేకపోతే ఆదాయ పన్ను, లేకపోతే సిబిఐని ప్రయోగించడం అనేది జరుగుతుంది. లేకపోతే వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటే ఆ సిబిఐ కేసులు పల్సన చేసే విధంగా కూడా చేస్తుంది అనేది కూడా ఉంది. సో దీన్ని భారతీయ జనతా పార్టీ అనుసరించకూడదనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కొంతైనా నీతి నిజాయితీగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలను వాడుకొని ఆయా రాష్ట్రాల్లో అధికారంలో రావడానికి అనేది చూడకూడదు. ప్రజల అభిమానం మాత్రమే పొందాలి. వాళ్ళ అభివృద్ధి పొందాలా లేకపోతే సంక్షేమమా అనేది చూడాలనేది కూడా కోరుకుంటా ఉన్నారు.
ఓకే, అంటే ఇప్పుడు సార్ ఓట్ షేరింగ్ గురించి ఒకసారి మాట్లాడదాం సార్. అంటే ఓట్ షేరింగ్ చూసుకుంటే కాంగ్రెస్ కంటే కొంచెం బీజేపీకి లాస్ట్ టైం ఎక్కువగానే వచ్చింది కాబట్టి ఆ ఓట్ షేరింగ్ని బట్టే బీజేపీ ఇక్కడ వస్తుందని అనుకుంటున్నారా? పూర్తి స్థాయిలో అంత మాత్రం ఓట్ షేరింగ్ వస్తేనే వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఇప్పుడు 36, 37 ఉన్న ఓట్ షేరింగ్ ఇంకో 2 yearsలో ఎంత మేరకు పెంచుకోవచ్చు బీజేపీ? పెంచుకుంటే అధికారంలోకి వస్తారు. మనకి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందండి? అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఒక స్థానానికి మాత్రమే పరిమితి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా పుంజుకుంది బీజేపీ? అవును అవును, మనం అది కూడా గమనించాలి. ఇప్పుడు ఏదో వెంటనే 7% పర్సంటేజ్లతో కాదు, ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న పరిస్థితి. బీఆర్ఎస్ అనేది 0 తెచ్చింది కదా. మరి భారతీయ జనతా పార్టీకి స్ట్రెంత్ అనేది లేకపోతే బీఆర్ఎస్ ఎందుకు 0 అయింది? సో ప్రజల ఆలోచనలు, వాళ్ళు అక్కడ ఉన్న ఆ పరిస్థితులు, అంటే ఆ ఎన్నికలు జరిగే సందర్భంలో ఉన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటారు. కేంద్ర స్థాయిలో ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇక్కడ 8 స్థానాలే వచ్చినాయి అసెంబ్లీకి సంబంధించి చూస్తే. సో అదే విధంగా పార్లమెంట్ కూడా 8 ఇచ్చిన పరిస్థితి ఉంది, 7, 8 ఇచ్చిన పరిస్థితి. నేననేది ఏంటంటే ఓట్ షేరింగ్ ఎప్పుడు ఎలా మారుతుంది అనేది, ఇప్పుడు కేరళలో చూస్తే 11కి ఎలా పెరిగింది, 11 పాయింట్ చిల్లర వచ్చేసింది. పుదుచ్చేరిలో అనుకున్నారా? రాలేదు కదా. సో ఖచ్చితంగా బీజేపీ అనుసరిస్తున్న వైఖరి ఏంటంటే ఆర్ఎస్ఎస్ కూడా ఒక చాప కింద నీళ్ళ పనిచేస్తూ ఉంటది. వాళ్ళు ఎక్కడైతే కాన్సన్ట్రేట్, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చాక మా నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ కొట్టి చూశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ 5 రాష్ట్రాలు వచ్చిన తర్వాత అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ గెలిచిన తర్వాత ఇప్పుడు మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ట్వీట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ సార్. సో దాన్ని తక్కువగా తీసివేయడానికి వీల్లేదు. అంటే బీజేపీ ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక తర్వాత కాన్సన్ట్రేట్ చేస్తున్నది తెలంగాణ అనేది గుర్తుంచుకోవాలి. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద సార్ ఎన్ని చెప్పినా కూడా ప్రజా వ్యతిరేకత అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో లోకలు కావచ్చు, హైడ్రా విషయం కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరంగా కావచ్చు, వ్యతిరేకత స్టార్ట్ అయింది. సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఏదో రేర్గా ఉంటాయి. అస్సాంలో మళ్ళీ తిరిగి అధికారంలో రావడం లాంటివి రేర్గా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తెలంగాణలో పెరుగుతూ ఉంది. దాన్ని బీఆర్ఎస్ రూపంలో చూస్తేనేమో అక్కడ ఇంట్లోనే ఒక శత్రువులు తయారయ్యారు, వేరే పార్టీ పెట్టుకున్నారు. సో ఆ దానిలో చీలిక వస్తుంది. ఆ నేపథ్యంలో వీళ్ళకి ప్రధాన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో బీజేపీనే కనిపిస్తా ఉంది ప్రజలకి. సో అది బీఆర్ఎస్ వాళ్ళు గమనించాల్సిన అంశం. బీజేపీకి కలిసి వచ్చే అంశంగా నేను చెప్తాను. రైట్ జితేంద్ర గారు, ఇప్పుడు కేరళలో సాధించిన అసాధారణ విజయంతో మీరు చేసిన క్యాంపెయినింగ్లు కానీ లేకపోతే రోడ్ షోలు కానీ ప్రచార సభల్లో